జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 15వ అధ్యాయం అండి. శిష్యుడు పశ్చాత్తాపం పొందుట. సుబుద్ధి, అతని కుమార్తె, ఆమె భర్త, వీళ్ళందరూ కూడా సుబుద్ధి కుమార్తె చనిపోతే మాఘస్నానం ఫలితం వల్ల నెలంత చేసిన దానివల్ల ఆమెకి భర్త తిరిగి పునర్జీవితుడయ్యాడు. అయితే ఆ సుబుద్ధి, అతని కుమార్తె, ఆమె భర్త మొదలైన వాళ్ళందరికీ మాఘస్నానం చేసి దాని ఫలితంతో సమస్త దోషాలు పోగొట్టుకున్నాయి, సుఖించారని సాంబశివుడు పార్వతీదేవికి తెలియచెప్పాడు. తిరిగి శివుడు ఏమన్నాడు పార్వతీదేవితోటి, శివుడిని పార్వతీదేవి ఇట్లా అడిగింది, నాథ, సుబుద్ధి కుమార్తె వృత్తాంతం చెప్పారు, మొత్తం అంతా బాగుంది. మరి సుబుద్ధి శిష్యుడి సంగతి, సుమిత్రుడు ఏమయ్యాడు, అతడు ఏ స్థితిలో ఉన్నాడు, వివరించండి, నాకు చాలా కుతూహలంగా ఉంది అని కోరింది. అందులకు పార్వతీపతి అమ్మవారితోటి, పార్వతీదేవితోటి ఇలా చెప్తున్నాడు. సుమిత్రుడు గురువుగారు కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడింది మొదలు అతనికి చాలా ఘోర పాపము అంటుకుంది. తాను చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నాను కదా అని పశ్చాత్తాపంతో గురువు దగ్గరికి పోయి ఆయన పాదాల మీద పడి, గురువైద్య, నేను మహా పాపిని, ఈ క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెకు సుశీలతోటి నేను తిరిగాను. అయినను అది నా దోషం కాదు. ఎందుకంటే నేను పూజా ద్రవ్యాల కోసం అని చెప్పి అడవికి వెళ్తుంటే దారిలో ఉద్యానవనంలో నీ కూతురు ఆడుకుంటూ చిలికతతోటి నేను ఏకాంతంగా వెళ్తున్నానని చెప్పి నా వెనకాల వచ్చింది. అలాగే నేను అడవిలో మధ్యలోకి పోయి అక్కడ కోనేటి వద్ద ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నీ కుమార్తె నా దగ్గర చేరి మంచి మంచి మాటలతో వంచి తన కోరిక చెప్పింది. నేను అందుకు ఒప్పుకోలేదు, నన్ను బలవంత పెట్టింది, నన్ను క్షమించమని నేను చెవులు మూసుకున్నాను. అయినా కానీ ఆమె నువ్వు కలవకపోతే నీ ఎదుటే ప్రాణత్యాగం చేసుకుంటాను అని చెప్పేసరికి నాకు భయం కలిగి నిజంగా ఆమె చచ్చిపోతుందేమో అని, అలా చేస్తే మీరు నన్ను తప్పక దండిస్తారని వేరిచి ఆమెతోటి ఉన్నాను. ఆమె వాంఛను తీర్చాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా నేను మహాపాపము అనుభవిస్తున్నాను. నేను కూడా పాపరహితుడు ఎట్లా కాగలను, సెలవయ్యని బ్రతిమలాడాడు. శిష్యుడు పలికిన మాటలకు సుబుద్ధి నమ్మి తన కుమార్తె వలె ఆ శిష్యుడు కూడా పాపరహితుడు చేయనించి, అంటే పాపాన్ని నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నం చేద్దాము శిష్యుని కూడా అని చెప్పి, సుమిత్ర, నీ పాపకర్మ ప్రాయశ్చిత్తం ఉందిలే, నీవు మా వలె పాపరహితుడు అవుతావు. అది ఎట్లాగంటే నువ్వు గంగానది తీరానికి వెళ్ళి అచ్చట 12 సంవత్సరాలు తపస్సు చేయి. ఆ తపస్సు చేయగలుగు ఫలితం వల్ల ఈ పాపాలన్నీ కూడా మబ్బు వీడినట్లు వీడిపోయి పుణ్యం వస్తుంది, నశిస్తుంది పాపం అంతా. అప్పుడు నీవు ముక్తుడు అవుతావు అని శిష్యునితో చెప్పాడు. ధన్యోస్మి అని మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే ప్రయాణమై వెళ్తానని చెప్పి గురువారికి దండ ప్రమాణం ఆచరించి గంగానది తీరంనకు బయలుదేరాడు. అట్లా ప్రయాణమై సాగిపోతుంటే దారిలో గుట్టలు, కొండలు, సలయేళ్ళు ఇవన్నీ దాటి ఒక అరణ్య మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ మనోహరంగా మైన దృశ్యాలు కనిపించాయట. ఏంటంటే క్రూర మృగములు, సాధు జంతువులు కలిసిమెలిసి ఉన్నాయి. అంటే పెద్ద పులులు, లేళ్ళు, మయూరాలు, అంటే నెమళ్ళు, పాములు, ఇవి పరస్పర వైరుధ్యం, అంటే శత్రుత్వం ఉన్నా అవి కలిసి తిరుగుతూ కనిపించాయి. అచ్చట అంత ప్రకృతి అంతా రమణీయంగా ఉంది, చాలా మనసుకు ఆనందంగా ఉందిట. అలాంటి ప్రాంతంలో కొంచెం అలసిపోయాడు కదా తిరిగి వచ్చి, అందుకనే బడలిక తీర్చుకుందాము అని ఒక పెద్ద వటవృక్షం కింద విశ్రమించి ఈ చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉండగా ఏమంది ఒక ఆశ్రమం కనిపించిందిట. వెంటనే లేచి ఆశ్రమం వెళ్ళి చూస్తే అక్కడ ఏముంది, ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు, వీళ్ళందరూ కాషాయం ధరలు, అంటే కాషాయం రంగు వస్త్రాలు ధరించి రుద్రాక్షమాలలు తిప్పుతూ శ్రీమన్నారాయణు పూలతోటి, పళ్ళతోటి, ధూపదీప నైవేద్యాలతోటి పూజిస్తూ మాఘపురాణం పఠనం చేస్తున్నారట. మధ్యలో శ్రీహరి అని విగ్రహం అక్షింతలేసి హరి అని పెద్దగా అరుస్తున్నారు, కేకలేస్తూ భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవంతో పూజ చేస్తున్నారట. ఆ దృశ్యం చూసి సుమిత్రుడు ఆనంద పరవశుడైపోయాడు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాలు అందరికీ వాళ్ళు పంచారు. అలాగే బయట కూర్చున్న సుబుద్ధి ఇక్కడ ప్రసాదం ఇచ్చి, స్వామి మీరు ఇచ్చి ఎవరు మీరు అని అడిగారు. అయితే ఆయన అడిగారు, స్వామి మీరు ఆచరించిన వ్రతం ఏంటిది, దీనివల్ల ఫలితం ఏమి కలుగుతుంది, మనిషి పాపరహితుడు అవుతాడా, ఇలా నా సందేహాలు చాలా ఉన్నాయి చెప్పండి అని అడిగాడు అనమాట. ఆ ముని సత్తములందరూ కూడా పాపం పీడించబడుచున్న సుమిత్రుని చూసి అతని ప్రార్థన విని
మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మాలను అతనికి వివరించుటకు గాను వాళ్ళు ఒకళ్ళని నియమించారు. అతను అంతలో ఆ మునికుమారుడు ఒకతను సుమిత్రుడితోటి మాఘమాస మహత్యాన్ని ఇట్లా చెప్పాడు. బాబు, మేము చేసింది మాఘమాసమందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతం చేయడం వలన ఎటువంటి పాపములు చేసినను వాటన్నిటినీ నశింపజేయును. అనగా ఈ రౌరవాది నరకాల నుంచి, ఆ బాధల నుంచి ఎప్పటికప్పుడు వెంటాడుతుంటాయి మనకి, మనం చేసే పాపాల వల్ల అవన్నిటి కూడా తప్పించుకుని ఈ వ్రతం చేసినంత మాత్రాన అవన్నీ కూడా తప్పించుకోవచ్చు. పాపాలన్నీ నశిస్తాయి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ రోజున సూర్యోదయ సమయంలో ఒక నదిలో స్నానం చేసి ఏ మనిషితో చేస్తాడో ఆ మనిషికి శ్రీహరికి ప్రియుడవుతాడు, అంటే శ్రీహరికి ఇష్టడవుతాడు. ఎట్టి దోషాలు లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘమాసం అంతా మాఘపురాణం వింటూ ఆ మాసం అంతా నది స్నానం చేసిన వాడు వైకుంఠానికి డైరెక్ట్ వెళ్ళిపోతాడు. అలాగ చెయ్యని వాడు, అసత్యాలు ఆడువాడు, అంటే అబద్ధాలు చెప్పేవాడు, పెద్దవాళ్ళని గురువులని గౌరవించని వాడు, భక్తులను చూసి ఎగతాళి చేసేవాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, దొంగతనం చేయువాడు, బ్రహ్మహత్య చేయువాడు వానితో సమానంగా ఉంటాడు. అట్లానే ఇండ్లు తగలబెట్టేవాడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడు, జనం ఉన్న చోట మలమూత్రాలు విడిచేవాడు, గుర్రాలను, పశువులను, కన్యలను ఇతరులకు అమ్మేవాడు మొదలగు చేయవారు కూడా బ్రహ్మహత్య చేసిన వాళ్ళతో సమానంగా పాపం అనుభవిస్తారు. మళ్ళా దైవ సంబంధమగు ధనాన్ని దొంగలించిన వాడు, ఏ పుణ్యదినంలోనైనా సరే శుచిగా స్నానం చేసి దేవుని ప్రార్థన చేయనివాడు, దానం ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇవ్వనివాడు, బంగారం, వెండి, రత్నాలు ఇలాంటి సాలగ్రామాలు ఇవన్నీ దొంగలించేవాడు, జాతి భ్రష్టులై జారత్వము, చోరత్వము చేసి వేసే ఇంటికి తిరిగేవాడు, వీరందరూ కూడా బ్రహ్మహత్యాది మహాపాతకాలు చేసిన వాళ్ళతో సమానము. ఇవి కాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను వాళ్ళతోటి కలిసి తిరిగేవాడు, తనకన్నా వయసులో పెద్ద యాగు స్త్రీతోటి తిరిగేవాడు, జీవహింసలు చేయువాడు, బీద ప్రజలను హింసించేవాడు, దోపిడీలు చేసేవాడు, మహాపాతకులు వీళ్ళందరూ. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వాళ్ళతో సమానము. ఇవి కాక తల్లిదండ్రులను హింసించేవాడు, వివాహ సంబంధాలు చెడగొట్టేవాడు, నోరులేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మేవాడు, శరణుజొచ్చిన వారిని దండించేవాడు, ధర్మకార్యాలను విఘ్నం కలిగించేవాడు, పరధనం అపహరించువాడు, చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడును. ఇలాగా తాను తీర్థయాత్రలు చేయకుండా అట్లా చేసిన వాళ్ళని తీసి ఎగతాళి చేసేవాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సమానమగును. అందువల్ల మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయటం వలన మాకు ఏమాత్రం పైన చెప్పిన మహాపాతకాల్లో ఏ ఒకటి ఉన్నాయి కదా అవి నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజం. అంచేత మేమందరం కూడా మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికే నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యుడికి నమస్కరించి నీళ్లు విడవాలి. ఆ తర్వాత విష్ణు మందిరంలో పోయి శ్రీహరిని పూజ చేసి తులసి తీర్థం ప్రసాదం తీసుకోవాలి. ఈ విధంగా నెలంతా చేస్తే ఏ మనిషి చేస్తాడో అటువాడు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. మాఘమాసానికి శ్రీహరే అధినేత. అందువల్ల ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలిగిన ఫలము నిచ్చువాడు అతడే గనక ఆ వైకుంఠవాసులకు శ్రీహరిని పూజించాలి. శ్రీమన్నారాయణ ఒకవేళ నదీ తీరమునందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణు మందిరాలు లేకపోతే విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ విష్ణు పటాన్ని కానీ తీసుకుపోయి నదీ తీరంలో స్నానం చేసి తులసి దళతోనూ కస్తూరి గంధము అగర ధూప దీప నైవేద్యము ఫల పుష్పాలు తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణం చేయవలను. ఈ విధంగా మాఘమాసం అంతా చేసి మా నెల తర్వాత నెల అయిపోయాక ఒక సద్బ్రాహ్మణుడికి వస్త్రములు బంగారం దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి. ధనమున్న వాళ్ళు బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఎడల ముక్కోడి దేవతలు సంతసించుటే కాక యముడు కూడా తన దూతలను పంపడు, పునర్జన్మ కలగదు. ఈయన వాక్యములు అంటే ఈయన చెప్పేవి మాటలు అసత్యాలు కావు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితం అంతా విన్నావు కదా. ఇక మాఘమాసం 3 దినాలు మాత్రమే ఉంది. అందువల్ల ఈ 3 దినాల్లోనూ ఈ నదికి స్నానం చేసి పూజా కార్యక్రమాలకి సంసిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు చెప్పాడు.
అంత సుమిత్రుడు తన గురువకు సుబుద్ధి తన పాప పరిహారార్థం గంగానది తీరానికి పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వర్తో చెప్పగా మరలా ఆ ముని ఇట్లా చెప్పాడు. నీ గురువు చెప్పిన విషయం నిజము. నీ గురువు పుత్రికతో కూడి రతి సల్పినావు. అందుకు నీ దోషం ఏమీ లేకున్నను మహాపాపం మాత్రం సంక్రమించింది. ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉన్నది. తరుణోపాయం చేయనిచో ఈ జన్మలో కాదు మరు జన్మలో కూడా ఈ నరక బాధలు తప్పవు. అందువల్ల ఈ మాఘమాసంలో ఈ 3 రోజులు స్నానం చేసి శ్రీహరిని పూజించు. తర్వాత నీవు గంగా తీరానికి వెళ్ళి నీ గురువు చెప్పిన విధంగా 12 సంవత్సరాలు భక్తితో తపస్సు చేస్తే నీకు జన్మరాహిత్యము పొందగలవు. మానవుని మనసులో వార్థము చంచల భావము కలది. మనసు చాలా చంచలంగా ఉంటుంది. నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణని పూజ చెయ్యి అని ఉపదేశించగా సుమిత్రుడు అక్కడి నుండి 3 దినములు మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువుని పూజించి పురాణ పఠనము చేశాడు. ఆ తర్వాత ఆశ్రమవాసులు నమస్కరించి గంగానది తీరానికి తపస్సు చేయుటకు వెళ్ళిపోయాను. మాఘపురాణం 15వ అధ్యాయం సమాప్తం. 16వ అధ్యాయంతో రేపు కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.